హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్నా హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ఈ టిప్స్ తోటి మనం రెగ్యులర్గా కిచెన్లో కొన్ని కష్టం అనుకుంటూ ఉంటాం పనులు, వాటిని సులువుగా చేసుకోవచ్చు అండ్ అలానే మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. మనకి ఇలాంటి ఇన్ కేస్ మీరు పాడైపోయిన దియా కానివ్వండి ఉంది అనుకోండి ఇంట్లో, అనవసరం అని చెప్పి పక్కన పడేయటం, కానీ కొంతమంది ఏం చేస్తారో పడేస్తూ ఉంటారు. దాన్ని కూడా రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. దీని లోపల మనకి క్యాండిల్స్ కరెంట్ పోయినప్పుడు అందరికి ఇన్వర్టర్స్ ఉండవు కానీ కొంతమంది లైట్స్ వెలిగించుకుంటారు. ఎవరైతే క్యాండిల్స్ వెలిగించుకుంటూ ఉంటారో వాళ్ళు డైరెక్ట్ కింద కనుక పెట్టేసామని కిందంతా మైనం అంటుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా మీ ఇంట్లో కనుక పాడైపోయిన దియా కనుక ఉంది అనుకోండి, దియా పైన కనుక పెట్టేసామనుకోండి కింద మైనం పడదు. అలానే క్యాండిల్ మనం అటు ఇటు కూడా మూవ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు కింద అంటించేసామనుకోండి మన క్యాండిల్ అటు ఇటు మూవ్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా కనుక దియా లోపల కనుక పెట్టేసాము అనుకోండి మనకు అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు, కింద కూడా కొంచెం కూడా మైనం పడుతుంది అనే టెన్షన్ లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బాటిల్స్ ఉంటాయి కదండి, బాటిల్స్ పైదాన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. బాటిల్స్ ఇప్పుడు పైదాంతోనే మనకు అవసరం అండి. దాన్ని అంత బాటిల్స్ కూడా ఎలా రీయూజ్ చేయాలని మన ఛానల్లో బోల్డ్ టిప్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు బాటిల్ పైదాన్ని తీసుకొచ్చి మనం ఏంటంటే ప్యాకెట్స్ లోపల ఏమన్నా ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ అలాంటివి తీసుకొచ్చుకుంటూ ఉంటాం కానీ డబ్బా ఫుల్ కనుక అయిందనుకోండి ఆ ప్యాకెట్స్ని అలాగే ఉంచేస్తాము. అలాంటప్పుడు ఏమవుతుంది, కొంచెం గాలి వెళ్ళిపోయి త్వరగా పురుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే కింద పడినా కానివ్వండి ప్యాకెట్ ఊరికే పోడుతూ ఉన్నట్లు ఉంటుంది. అలా కాకుండా మనకు టైట్గా పట్టి ఉండాలంటే బాటిల్ క్యాప్ అది పైది కనుక ఈ విధంగా జాగ్రత్తగా తీసుకొని పెట్టేసుకున్నామనుకోండి చాలా క్యాప్ లాగా మంచి టైట్గా అయితే ఉంటుందండి. అసలు కొంచెం కింద పడినా కానీ మనకు కొంచెం కూడా కింద పోనే పోదా. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. దానివల్ల వేరే వాళ్ళకి అయితే వీడియో రీచ్ అవుతుంది. అండ్ అలానే మీకు ఇట్లాంటి టిప్స్ ట్రిక్స్ తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో ఇలాంటి చిన్న చిన్నవి కనుక ఉన్నాయి అనుకోండి, వీటిని క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు సింపుల్గా ముఖ్యంగా వైట్వి క్లీన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి టాయ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, టూత్ పేస్ట్, అలాగే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి. విమ్ లిక్విడ్లో కొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా బాగా కలిపేసేసి ఒక గంట సేపు పాటు నానపెట్టేసేసేయండి. ఒక గంట సేపు పాటు తర్వాత ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని, ఇక్కడ నాకు ప్లాస్టిక్ది కాబట్టి లోపల ఏం లేదు కాబట్టి మనం ఈజీగా నేను గంట సేపు పాటు నానబెట్టానండి. కొన్నింటికి లోపల ఏంటి అంటే కొంచెం చిన్న చిన్న బబుల్స్ అనేవి కూడా పెడుతూ ఉంటారు కదా, అలాంటివి అయితే వాటర్ నానబెట్టేస్తాం త్వరగా పాడైపోయే ఛాన్స్. కొన్నింటికి కాటన్ కూడా పెడుతూ ఉంటారు కదండి. ఇలా ప్లాస్టిక్ ఏమైనా ఉంటే వాటికి మాత్రమే దీన్ని ట్రై చేయాలండి. ఈ విధంగా పాత టూత్ బ్రష్ ఏదైనా ఉందని క్లీన్ చేసుకున్నామనుకోండి, సేమ్ మనం కొత్తలో కొన్నప్పుడు ఎలాంటి షైనింగ్ తోట ఉంటే సేమ్ అలాగే నీట్గా క్లీన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పింగాణివి ఉంటాయి కదండి, ఊర్లకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా తీసుకెళ్ళాలనుకున్నా కానివ్వండి, లేదంటే ముఖ్యంగా రెంట్ హౌస్ నుంచి అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటారు కదండి రెంటర్స్, అలాంటప్పుడు కూడా మనం ఇలాంటి ప్లేట్స్ కానివ్వండి తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి కదా. మనకు ప్లేట్స్ అనేవి పగలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటే మాత్రం కొంతమంది బాక్సులు అయితే పెడుతూ ఉంటారు. ఇన్ కేస్ మీకు ఇంట్లో బాక్సెస్ కనుక అవైలబుల్లో లేవు అనుకోండి, ఈ విధంగా లెగ్గిన్స్ ఉంటాయి కదా ప్యాంట్స్ అనేవి, ప్యాంట్స్లో కనుక పెట్టేసేసి మూట కట్టేసామనుకోండి మనకు అసలు కదలనే కదా, చిన్న నాట్ వేస్తే చాలండి మనకి ఎన్ని రోజులైనా సరే మనం తీసే వరకు పగిలే ఛాన్స్ అయితే లేకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి కనుక మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక తీసుకొచ్చుకున్నారే అనుకోండి, ఈ విధంగా పైన చిన్న చిన్న ఉండలు కట్టడం, అలాగే కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే పురుగులు అనేవి పట్టేస్తూ ఉంటాయి కదండి. దానికి మెయిన్ రీజన్ అంటే కొంచెం లూజ్ క్యాప్ ఉన్నా కానివ్వండి ఈ విధంగా జరుగుతూ ఉంటాయి కదండి. అలా ఇన్ కేస్ మీకు లూజ్ క్యాప్ కనుక ఉంది అనుకోండి, టైట్కి కావాలి, త్వరగా గోధుమ పిండి కూడా పాడవకుండా ఉండాలని ఈ విధంగా టిష్యూ పేపర్ వేసి కనుక పెట్టేసామంటే టైట్గా క్యాప్ ఉంటుంది, అలాగే గాలి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి పురుగు కూడా పట్టకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనకి ఇలాంటి వుడెన్ గరిటెలు ఇప్పుడైతే వాడుతూ ఉంటున్నాం కదండి, అలాంటప్పుడు ఏంటి అని అంటే మనం ముఖ్యంగా ఈ కలర్లో ఉన్న గరిటెలు కర్రీస్లు పెట్టేసుకున్నామే అనుకోండి, ఆ కలర్ గరిట పసుపు పసుపుగా అంటుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు శాండ్ పేపర్ కనుక మీకు అవైలబుల్లో ఉంది అనుకోండి, ఇంట్లో శాండ్ పేపర్ని తీసుకొచ్చి రుద్దామనుకోండి, సేమ్ కొత్త దానిపైన అంటిన మొత్తం పసుపు ఏదైతే ఉందో ఆ పసుపు అంతా నీట్గా పోయి చాలా నీట్గా కొత్త దానిలాగా అయితే ఉంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి, అదంతా ఎంత పసుపుగా అయితే మారిపోయిందో గరిట అనేది. రుద్దిన శాండ్ పేపర్ కూడా చూడండి ఎల్లో కలర్గా అయితే మారిపోయింది. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఇదోసారి ట్రై చేయండి.
అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దేవుడి పటాలు ముఖ్యంగా ఇలాంటివి ఉంటాయి కదండి, ఇలాంటివి పూలు పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, పెడుతూ పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ప్లాస్టర్ ఉంటుంది కానీ డబుల్ టేప్ ప్లాస్టర్ కనుక బ్యాక్ సైడ్ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనం పూలు పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ముఖ్యంగా బాత్రూంలో మిర్రర్స్ ఉంటాయి కదండి, వాటిపైన సోప్ మరకలు వాటర్ మరకలు పడుతూ ఉంటాయి కదా, మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ పోవు, కొంచెం డల్ షేడ్గా అనిపిస్తూ ఉంటుంది మిర్రర్ అనేది. అలాంటి అప్పుడు కొంచెం టూత్పేస్ట్ ఉంటుంది, టూత్పేస్ట్ కనుక వేసేసేసి ఒక టిష్యూ పేపర్తో తుడిచేసి ఆ తర్వాత పాత క్లాత్తో కనుక క్లీన్ చేసామనుకోండి, కాటన్ క్లాత్తో, చాలా నీట్గా ఆ బ్లర్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎక్కువ సేఫ్టీ పిన్స్ కనుక ఉన్నాయి అనుకోండి, వాటిని అక్కడే వదిలేసామనుకోండి, మళ్ళీ అవసరానికి తీసుకోవాలి అనుకున్నప్పుడు తుప్పు పట్టిపోతూ ఉంటాయి. అలా మనకి ఎన్ని ఇయర్స్ అయినా సరే కానివ్వండి, పిన్నీస్లు అనేవి తుప్పు పట్టకుండా ఉండాలంటే ఒక బాక్స్లో వేసేసుకొని, ఇలాంటి బాక్స్లో ఇప్పుడు టాల్కమ్ పౌడర్ చల్లేసి పెట్టేసుకున్నామే అనుకోండి, ఎన్ని రోజులైనా సరే కానివ్వండి మనకి తుప్పు పట్టడం అనేది జరగదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా, ఫ్లష్ ట్యాంక్లో ఏంటి అంటే కొంచెం ఒకసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, వైట్ వెనిగర్ని కొంచెం కనుక వేసేసాము అనుకోండి, ఆ ఫ్లష్ ట్యాంక్ ద్వారా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ విధంగా ఉన్న చెప్పులు ఏంటంటే పైంది ఊడిపోతూ ఉంటుంది కదండి, ఊరికే లూజ్ అయిపోతూ ఉంటుంది, మనం నడవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ కనుక ఉంది అనుకోండి, పైనుంచి ఈ విధంగా కింద వాటికి కనుక వేసేసాము అనుకోండి, మనకి ఆ టైంకి కంఫర్ట్గా అయితే ఉంటుందండి, లూజ్ అవ్వకుండా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు ఏమవుతుందంటే ముఖ్యంగా నైట్ టైంలో బొద్దింకలు, సమ్మర్ కాబట్టి ఇంకా చీమలు అనేవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకొని నైట్ ముఖ్యంగా ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేస్తూ ఉన్నారనుకో, ముఖ్యంగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఈ షింక్ ద్వారా బొద్దింకలు, చీమలు అన్ని చిన్న చిన్న జర్రలు వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు కొంచెం సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ వేసేసేసి కొంచెం టూత్పేస్ట్ కనుక వేసేసి క్లీన్ చేసుకున్నామే అనుకోండి, ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి, పౌడర్ కానివ్వండి సాల్ట్ కానివ్వండి ఉంది అంటే మన చిన్న చిన్న బొద్దింకలు చీమలు రాకుండా ఉంటాయి కదండి. అలా ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసేసి టూత్పేస్ట్ వేసి క్లీన్ చేసామనుకోండి, మన షింకు నీట్గా క్లీన్ అవుతుంది, చిన్న చిన్న బొద్దింకలు చీమలు అనేవి రాకుండా ఉంటాయి. దీనిపైన కొంచెం నేను బేకింగ్ సోడా కూడా వేసేసాను, నీట్గా క్లీన్ చేసేసి కొంచెం బేకింగ్ సోడా కనుక వేసేస్తాం అనుకోండి, ఎలాంటి పురుగులు అనేవి రాకుండా అయితే ఉంటాయి షింక్ ద్వారా. అండ్ అలానే బ్యాడ్ స్మెల్ కూడా అయితే బేకింగ్ సోడా వేసాం కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది కూడా లేకుండా అయితే ఉంటుంది. స్టీల్ షింక్ చూడండి, ముందు చూడండి, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మొత్తం ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉంటాయి కదండి మల్లెపూలు అనేవి, అయితే ఇవి ఏంటంటే మనం డైరెక్ట్గా అలానే ఎక్కువ క్వాంటిటీలో మనం తెచ్చుకున్నాము అనుకోండి, డైరెక్ట్గా ఫ్రిడ్జ్ లోపల పెడితే ఫ్రిడ్జ్ అంతా వాసన వస్తూ ఉంటుంది, అలాగే మల్లెపూలు కూడా వడిలిపోయినట్లు అనిపిస్తూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఫ్రిడ్జ్ అంతా వాసన రాకుండా అలానే వడిలిపోకుండా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. స్టీల్ బాక్స్ కానివ్వండి లేదంటే ప్లాస్టిక్ ఏదైనా కానివ్వండి తీసుకొని అడుగున టిష్యూ పేపర్ వేసేసేయండి. ఆ తర్వాత కొంచెం ఆకులున్నా కానివ్వండి లేదంటే తొడిమలు ఊడిపోయి ఉంటాయి కదండి, వాటిని కూడా తీసేసేసి ఫ్రెష్గా ఉన్నవి మాత్రమే వేసేసుకొని ఆ తర్వాత పైన న్యూస్ పేపర్ ఉంటాయి కదండి, న్యూస్ పేపర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కనుక చేసేసి పెట్టేసామనుకోండి, ఎన్ని రోజులైనా కానివ్వండి మనకి మల్లెపూలు అనేవి చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయండి. అలానే బాక్స్ పెట్టేటప్పుడు మీరు ఎయిర్ కంటైనర్ బాక్స్ ఉంటాయి కదా, టైట్గా ఉండే బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో ఇంకా పెట్టేసాము అనుకోండి, ఎన్ని రోజులైనా సరే కానీ మనకి మల్లెపూలు అనేవి పాడవడం అనేది జరగదు, అలాగే ఫ్రిడ్జ్ అంతా కూడా వాసన లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నారు. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్, యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లాస్ట్లో ఈ బాక్స్ని ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లో వేసి పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ఫ్రిడ్జ్ అంతా స్మెల్ కూడా రాకుండా అయితే ఉంటుంది. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ అయితే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.